హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ప్రాబ్లమ్స్ థర్మోమెట్రీ అండ్ థర్మల్ ఎక్స్పాన్షన్ మీద చేద్దాం నాన్న. చూడండి బుజ్జి, థర్మోమెట్రీ ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందని అంటే ప్రాబ్లమ్స్ ఆన్ చూడమ్మా, ప్రాబ్లమ్స్ ఆన్ థర్మోమెట్రీ అండ్ థర్మల్ ఎక్స్పాన్షన్. ప్రాబ్లమ్స్ ఆన్ థర్మోమెట్రీ అండ్ థర్మల్ ఎక్స్పాన్షన్. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూడండి నాన్న, ఎప్పుడు వచ్చింది ఏంటి? ఏపీ మే 17, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఏదో సెకండ్ ఫేజ్ అని అంటే ఈవినింగ్ లాగా అన్నమాట. A steel tape of 300 centimeters of length graduated at 20 degrees Celsius. The length of the steel rod measured using the tape is found to be 110 centimeters at the 50 degrees Celsius. The actual length of the steel rod at the 50 degrees Celsius is a steel tape of 300 centimeters length is graduated at 27 degrees Celsius. The length of the steel rod measured using the tape is found to be 110 centimeter. ఇక్కడ ఏమంటున్నారు? The length of the steel rod measured using the tape is found to be 100 degrees centimeter 110 centimeters at 50 degrees Celsius. The actual steel rod at 50 degrees Celsius is. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంట్రా, ఏమిచ్చాడు అసలు, ఏంది వీడేదేదో అంటున్నాడు. స్టీల్ టేప్ ఏదో తీసుకున్నాడట. దాని లెంత్ ఎంత అట? 300 సెంటీమీటర్స్ అట. అయితే లెంత్ ఈస్ గ్రాట్యుయేటెడ్ అట్ 27 డిగ్రీ సెల్సియస్ అట. 27 డిగ్రీ సెల్సియస్ దగ్గర దాని లెంత్ 300 సెంటీమీటర్స్ అట. ద లెంత్ ఆఫ్ స్టీల్ రాడ్ మెషర్డ్ యూసింగ్ ది టేప్ ఈజ్ ఫౌండ్ టు బి 110 centimeters at 50 degrees Celsius. The actual length of the steel rod at 50 degrees Celsius is. అరే ఒకసారి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చదివానరా. ఒకసారి గివెన్ ఇన్ఫర్మేషన్ మొత్తం రాస్తాను బుజ్జి. రాసినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏమి ఇచ్చాడమ్మా? టోటల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 300 సెంటీమీటర్స్ ఇచ్చేసాడు. అయితే ఇప్పుడు నీకు 50 డిగ్రీ ఇక్కడ ఎంత ఇచ్చాడమ్మా? T2 ఈజ్ ఈక్వల్స్ టు 50 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు. T1 ఈజ్ ఈక్వల్స్ టు 27 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంట్రా బుజ్జి? L డాష్ ఈజ్ ఈక్వల్స్ టు L ప్లస్ L ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ ఫార్ములా ఉంది కదరా మనకి. అయితే ఇప్పుడు L డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఎంత రాయండమ్మా? L డాష్ ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ L dash is equals to L means 300 plus 300 into alpha means coefficient of linear expansion of that steel, that is 1.2 into 10 to the power minus 5, and the next one delta t is nothing but 50 minus 27, and finally the actual length of the steel at 50 degrees Celsius is entra buje. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎల్ డాష్ వచ్చేసిందిరా. ఎల్ డాష్ వచ్చేసింది. ఎల్ డాష్ ఇస్ ఈక్వల్స్ టు సింప్లీ హౌ మచ్, దట్ ఈస్ 300.0828 మీటర్స్ వస్తుందమ్మా. ఇది చేస్తే L2 ఏంట్రా నాన్న? L2 ఇస్ ఈక్వల్స్ టు ద యాక్చువల్ లెంత్ ఆఫ్ ది స్టీల్ రాడ్ అట్ 50 డిగ్రీ సెల్సియస్ ఇస్ ద యాక్చువల్ length of steel rod at 50 degrees Celsius is ఎంత బుజ్జి? L2 is equals to నీకు వచ్చినటువంటి వాల్యూ L dash divided by L into 110 length, that is L dash means that 300.0828 divided by 300 into 110, that must be equals to 110.03 centimeters. That is the equation.
అరే ఇంకో ప్రాబ్లం ఉందిరా నాన్న. టీఎస్ మే 13 టీఎస్ మే 13. అరే నెక్స్ట్ ప్రాబ్లం రా ఎప్పుడు వచ్చిందని అంటే టీఎస్ మే 13 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఏమంటున్నాడట్రా, లెంత్ ఆఫ్ ది మెటల్ రాడ్ ఈస్ 30 degrees ఈజ్ 30 centimeters. అంటే T1 degree Celsius దగ్గర ఎంత బుజ్జి, T1 degree Celsius ఈక్వల్స్ 30 degrees. అండ్ ద నెక్స్ట్ వన్ L1 ఏంటన్నా, అక్కడ ఆ సిచ్యువేషన్లో L1 ఎంత 30 centimeters. ఇఫ్ ఇట్స్ టెంపరేచర్ ఈజ్ రైజ్ టు 105 degree Celsius, T2 degree Celsius, T2 is equals to 105 degree Celsius. Its length is increased by 0. అంటే డెల్టా ఎల్ ఇచ్చాడు. డెల్టా ఎల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 0.027 centimeters. The coefficient of linear expansion of that metal is coefficient of ఏం అడిగాడు రా, ఇక్కడ T1 ఇచ్చాడు, T2 ఇచ్చాడు, L1 ఇచ్చాడు, డెల్టా ఇచ్చాడు. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు నిన్ను, the coefficient of linear expansion of metal is the coefficient of ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు, the coefficient of linear expansion. The coefficient of linear expansion of metal is the coefficient of linear expansion of metal is ఎంత్రా బుజ్జి, coefficient of linear expansion of metal is ఏం మాట్లాడుతున్నాడు రా, దట్ ఈస్ ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు డెల్టా ఎల్ బై simply that is delta L by L into delta T, that is alpha is equals to delta L means what is that? అరే delta L అంటే ఎంత బుజ్జి, 0.027 divided by 30 into 105 minus 30, that must be equals to ఎంత 0.027 divided by 30 into 75, that must be equals to 12 into 10 to the power minus 6. the value ఎంత వస్తుంది అన్న, 12 into 10 to the power minus 6 per degree Celsius. that's value, alpha value, because 12 into 10 to the power minus 6 per degree Celsius వచ్చింది అన్న ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. ఇది ఫార్ములా, చిన్న ఫార్ములా. ఏంట్రా, ఏమి ఇచ్చాడు, ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. T1 ఇచ్చాడు, T2 ఇచ్చాడు, L1 ఇచ్చాడు, డెల్టా ఎల్ ఇచ్చాడు. ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మెటల్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మెటల్. ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆల్ఫాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ డెల్టా టీ. దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు 0.027 ఇంటూ divided by 30 into 105 minus 30, that must be equals to 0.027 divided by 30 into 75. That's value becomes as 12 into 10 to the power minus 6 per degree Celsius. This is the equation. Okay nana. అరే ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందిరా, టీఎస్ మే 13 2023. అరే ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి రబ్బుచ్చి, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. దెన్ నెక్స్ట్ అరే ఇంకొక ప్రాబ్లం ఉంది చూడండమ్మా. టీఎస్ మే 13లో వచ్చినటువంటి ప్రాబ్లం మీరా ఇది కూడా. టీఎస్ మే 13 2023 సెకండ్ ఫేజ్. టీఎస్ మే 13 2023 సెకండ్ ఫేజ్. ఏమంటున్నాడు, ఇఫ్ ద రీడింగ్ ఇన్ ఏ ఫారెన్ హీట్ స్కేల్ ఇస్ ట్వైస్ ద రీడింగ్ ఇన్ దట్ సెల్సియస్ స్కేల్, then the reading of a foreign heat scale is ఏమంటున్నారా, if the reading of a foreign heat scale is twice the reading of the Celsius scale, then the reading in foreign heat scale is ఎంతనా, ఎంత అడిగాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అసలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో ఒకసారి చూడండమ్మా. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే రిమైనింగ్ కంప్లీట్ అయిపోద్ది.
ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటారా ఫారెన్ హీట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ F is equals to double of twice of the Celsius scale at F is equals to 2C and then C is equals to F by 2. మనకు ఆ విషయం తెలుసు. మనకున్నటువంటి ఈక్వేషన్ ఏంటో F minus 32/9 is equals to C by 5. Then F minus 32/9 is equals to 9 is equals to C. ఎంత C బదులు F by 2 రాసుకోవచ్చుగా. F by 2 into 1/5 అంటే ఇప్పుడు ఫారెన్ హీట్ స్కేల్స్ ఎంత వస్తుందిరా నాన్న ఇదే చూడు. F minus 32/9 is equals to F by 10. Then we have to write that. అరే క్రాస్ మల్టిప్లై చేయండి రా బాబు. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది ఎంత వస్తుంది 10F minus 320 is equals to 9F. అరే 9F 10F నెట్ 9F నెట్ తీసుకుంటారు 320 నెట్ తీసుకుంటారు. 10F minus 9F is equals to 320. That is F is equals to 320 degree F. F is equals to 320 degree F. ఎంత వచ్చిందమ్మా వాడు ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం ఏంటిదంటమ్మా ఫారెన్ హీట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ is twice that of the Celsius scale. That must be equals to what is the foreign heat scale reading at that particular situation. F ఎంత వచ్చిందిరా F is equals to 320 degree Celsius 320 degree F. అసలు మనం దీనికోసం యూజ్ చేసేటువంటి ఫార్ములా ఏంట్రా F minus 32/9 is equals to C by 5 is equals to K by ఎంత రానా K by 5 K minus 273/5. ఈ ఫార్ములాని యూజ్ చేస్తానన్న ఒక కన్వర్షన్ ఒక యూనిట్ ఆఫ్ టెంపరేచర్ 2 యూనిట్ ఆఫ్ టెంపరేచర్స్కి మార్చేటువంటి ఈక్వేషన్ యూజ్ చేసుకొని చేస్తానన్న మనం. నెక్స్ట్ అమ్మా ఇంకో ప్రాబ్లం చేద్దాం రాబుజ్జి. ఈజియెస్ట్ ప్రాబ్లమ్సే, ఇవేం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం అమ్మా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం రాద్దామన్న. ఈజీ ప్రాబ్లం ఒకసారి చూడండి అమ్మా. ఇది ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందని అంటే చూడండి 2 metal rods A and B each of length 50 centimeters and then diameter 4 meters 4 millimeters are joined together at a temperature of 30 degrees Celsius. What is the change in the length of the combined rod at 230 degrees Celsius is? ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ A and B రెండు ఇచ్చాడు నాన్న. ఈ ప్రాబ్లంలో ఎలా చేస్తాం ఏంటో చూద్దాం. 2 metal rods A and B each of length 50 centimeters and diameter 4 millimeters are joined together at a temperature of 30 degrees Celsius. What is the change in the length of the combined rod at 230 degrees Celsius? ఇక్కడ ఏమి ఇచ్చాడురా నీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆల్ఫా ఏ ఇచ్చాడు, ఆల్ఫా బి ఇచ్చాడు. ఆ ప్రాబ్లం ఒకసారి చేద్దామన్నా. అది ఎప్పుడు వచ్చిందని అంటారన్నా టీఎస్ జూలై 2022 ఫస్ట్ ఫేజ్లో వచ్చేసిందిరా. టీఎస్ జూలై వచ్చినటువంటి ఇయర్ ఏంట్రా టీఎస్ జూలై 2022 ఫస్ట్ ఫేజ్లో వచ్చిందమ్మా. ఇది ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయొచ్చు ఏంటి, అసలు మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్స్ మొత్తం ఒకసారి మనం మాట్లాడుకుందాం బుజ్జి. మనకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంట్రా రెండు, ఇదొక రాడ్ రెండింటిని కూడా కంబైన్ చేశాడు. రెండింటికి కూడా డయామీటర్ సేమే. అదంతా డయామీటర్ 4 millimeter అంట. అయితే పరిస్థితి ఏమంటున్నాడు ఇప్పుడు డెల్టా ఎల్ మస్ట్ బి ఈక్వల్స్ టు డెల్టా ఎల్ఏ ప్లస్ డెల్టా ఎల్బి ఫార్ములా. అరే చేంజ్ ఇన్ లెంతే కదా అడుగుతుంది. చేంజ్ ఇన్ లెంత్
at 230 degrees Celsius is equals to delta LA plus delta LB. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంట్రా, డెల్టా ఎల్ ఇస్ ఈక్వల్స్ టు డెల్టా ఎల్ఏ. డెల్టా ఎల్ఏ మీన్స్ ఎల్ఏ మీన్స్ 50 సెంటీమీటర్స్ అని అంటున్నాడు కదా. డెల్టా ఎల్ఏ మీన్స్ ఫార్ములా ఏమొస్తుంది, ఎల్ఏ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ ప్లస్ ఎల్బి ఇంటూ ఆల్ఫా బి ఇంటూ డెల్టా టీ. అంటే ఏంట్రా, ఎల్ఏ మీన్స్ వాట్ ఈస్ ద ఎల్ఏ రా వచ్చి ఏంట్రా, డెల్టా ఎల్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్ఏ. వాట్ ఈస్ ద ఎల్ఏ రా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎల్ఏ? ఎల్ఏ ఈస్ నథింగ్ బట్ 50 centimeters. 50 centimeters means 0.5 meters into alpha a is nothing but alpha a ఇచ్చాడు రా వచ్చి మనకి 2 × 10⁻⁵ అని ఇచ్చేసాడు. 2 × 10⁻⁵ per degree Celsius ఇచ్చాడు. అండ్ డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ డెల్టా టీ అని అంటే ఎంత ఇచ్చాడు రా వచ్చి, డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ 230 - 30 degrees. తర్వాత ఎల్బి కూడా అంతే వస్తుంది చూడరా, ఎల్బికి కూడా రాసుకుంటున్నాను. ఎల్బి అని అంటే సేమ్ లెంత్ అని అంటున్నాడు కదా, 0.5 ఇంటూ ఆల్ఫా బి ఈజ్ నథింగ్ బట్ 1 × 10⁻⁵. 1 × 10⁻⁵ ఇంటూ ఏంటన్నా డెల్టా టీ ఈజ్ సేమే కదా. డెల్టా టీ అని అంటే ఎంత వస్తుంది, 230 - 30. అంటే ఇక్కడ ఫైనల్గా నేను ఏం చేస్తానంటే 230 - 30 230 - 30 200 అనమాట. 200ని కామన్ తీసేస్తాను. 200ని కామన్ తీసేసి 200 ఇంటూ 0.5ని కామన్ తీసేస్తాను. కామన్ తీసేస్తే నాకు ఎంత వస్తుందని అంటే 2 × 10⁻⁵ ప్లస్ 1 × 10⁻⁵. 1 × 10⁻⁵. Then we have to write that 200 × 0.5 that is 100. 100 రానన్న 100 ఇంటూ ఇదే 200 × 0.5 that is 100 ఇంటూ రానన్న 10⁻⁵ కామన్ తీసేస్తే ఎంత వస్తుంది, 2 + 1 that is 3. 2 + 1 that is 3. That implies 3 × 10⁻⁻³ meters. 3 × 10⁻⁻³ meters. ఏం లేదురా, 3 ఇంటూ 10⁻² ఉంటుంది, 10⁻⁻5 రెండు పోతే 10⁻⁻³ వచ్చేస్తుంది. 3 × 10⁻⁻³ meters. Then delta L is equals to 3 × 10⁻⁻³ meters. That is equals to 3 millimeters. ఎంత వస్తుంది రబుజీ, 3 millimeters. ఎంత ఇచ్చింది ఈ ప్రాబ్లం, TS July 2022 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రైతు. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇంకో ప్రాబ్లం అమ్మా, ఇంకో ప్రాబ్లం. అది ఎప్పుడు ఇచ్చారు అని అంటే, ఆ ప్రాబ్లం ఎప్పుడు ఇచ్చారో కూడా చెప్తాను నన్ను. ఇంకొక ప్రాబ్లం రా, వాల్యూమ్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ మెటల్ చేంజెస్ బై ఏపీ ఆగస్ట్ 2021లో ఇచ్చాడు నాన్న. ఏపీ ఆగస్ట్ 2021 ఫస్ట్ ఫేజ్లో ఇచ్చాడు రా బుచ్చి ప్రాబ్లం. ఏపీ ఆగస్ట్ 2021 ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం. The volume of a block of metal changes by 0.12%. ఎంత ఇచ్చారా, the volume of a block of metal changes by 0.12% when heated up to 20 degrees Celsius. Then find the coefficient of linear expansion. ఆల్ఫా ఇచ్చాడు రా, ఆల్ఫాని ఫైండ్ ఇచ్చామన్నాడు రా. అసలు ఈ ప్రాబ్లం ఎలా చేస్తాం రా, అసలు ఇచ్చింది ఏంటి, the volume of block of metal changes by 0.12%. 0.12% అంటే ఎంత ఇచ్చాడు రా బుచ్చి, డెల్టా V/V అంటే ఏం చేస్తున్నాడు రా, చేంజే కదా అడిగింది. ది చేంజ్ ఇన్ డెల్టా V/V ఈజ్ ఈక్వల్స్ టు
0.12%. The fractional change in volume ఇచ్చాడు రబుజ్జి ఎంత ఇచ్చాడు 0.12% ఇచ్చాడు. దెన్ ఎలా రాసుకోవాలన్నా 0.12 divided by 100, that must be equals to 12 into 10 to the power minus 4 అవుతుంది. 12 into 10 to the power minus 4 అవుతుంది. వెరీ గుడ్. డెల్టా వి బై వి వచ్చేసేస్తుంది. డెల్టా టీ ఎంత ఇచ్చాడు రా 20 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు రా ఆల్ఫాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆల్ఫా ఎలా వచ్చిందిరా డెల్టా వి బై వి ఈస్ ఈక్వల్స్ టు 3 into ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. 3 into ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. అరే ఇది ఫార్ములా ఏంటంటే ఎక్కడ నుండి వచ్చిందని అంటే వి ఇంటూ ఏంటంటే డెల్టా వి ఈస్ ఈక్వల్స్ టు వి ఇంటూ గామా ఇంటూ డెల్టా టీ. అసలు యాక్చువల్ ఫార్ములా ఏంటంటే డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు వి ఇంటూ గామా ఇంటూ డెల్టా టీ. ఇది ఫార్ములా. గామా ఈజ్ ఈక్వల్స్ టు 3 ఆల్ఫా. గామా ఈజ్ ఈక్వల్స్ టు 3 ఆల్ఫా అంటే ఇక్కడ నేను ఏం చేశాను రా డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు వి ఇంటూ గామా ఇంటూ డెల్టా టీ ఫార్ములాలో గామా దగ్గర 3 ఆల్ఫా రాసేసాను అంతే. వీని కిందకి తీసుకొచ్చేసాను. అంటే డెల్టా వి బై వి ఆల్రెడీ తెలుసు కదా 12 into 10 to the power minus 4 ఈజ్ ఈక్వల్స్ టు 3 into ఆల్ఫా ఇంటూ డెల్టా టీ మీన్స్ 20 degree Celsius. 20 degree Celsius. ఈ వాల్యూస్ని ఇక్కడ తీసుకొచ్చేసేమో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 12 into 10 to the power minus 4 into 12 into 10 to the power minus 4 divided by 3 into 20. 3 into 20. That must be equals to enter alpha is equals to 12 into 10 to the power minus 4 divided by 3 into 20 అంటే 60 రా. అంటే 12 ones 12 5s అంటే 1/5. 1/5 అని అంటే 1/5 అని అంటే మ్యాక్సిమం 1/5 అని అంటే 0.2. 1/5 అని అంటే 0.2. 0.2 into 10 to the power minus 4 degree Celsius. Degree Celsius per degree Celsius. Here in this that is equals to 2 into 10 to the power minus 5. అరే దీన్ని ఎలా రాసుకోవచ్చు 0.2 into 10 to the power minus 4ని 2 into 10 to the power minus 5 per degree Celsius. అంటే ఎంత వస్తుంది 2 into 10 to the power minus 5 per degree Celsius. That is the alpha. Alpha means coefficient of linear expansion. Alpha means what is the alpha? Alpha means coefficient of linear expansion. ఇది ఎప్పుడు వచ్చిందిరా ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది ఇది ఏపీ August 20, 2021 ఫస్ట్ ఫేజ్లో వచ్చేసిందిరా. ఇక్కడ వాల్యూమ్ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ 0.12% అంటే డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్స్ టు 0.12%. That is equals to 0.12 divided by 100 and that must be equals to 12 into 10 to the power minus 4. Then delta T is equals to change in temperature must be equals to 20 degrees Celsius. And then delta V by V is equals to delta V is equals to V into gamma into delta T. Delta V by V is equals to 3 into gamma must be equals to 3 alpha అంటే 3 alpha into delta T. 3ని ఇక్కడ delta V by Vని 12 into 10 to the power minus 4 సబ్స్టిట్యూట్ చేస్తాను is equals to 3 into alpha into 20. 12 into 10 to the power minus 4 divided by 3 into 20 is equals to alpha. Alpha is equals to 0.2 into 10 to the power minus 4 per degree Celsius వచ్చింది. అంటే 2 into 10 to the power minus 5 per degree Celsius. That is the alpha. That is alpha. Alpha means the coefficient of linear expansion. Coefficient of linear expansion. అరే నాన్న ఇంకో ప్రాబ్లం చేద్దారా. ఇంకొక ప్రాబ్లం మంచి ప్రాబ్లం ఇప్పుడు చూసి చేద్దాం. ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందో చూద్దాంరా. ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ యూనిఫామ్ రాడ్ అబౌవ్ ది పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇంక్రీజెస్ టు I plus delta I. Moment of inertia of uniform rod about a perpendicular bisector increases to I plus delta I. If the temperature increased slightly by delta T, the coefficient of linear expansion alpha, then delta I by I is. Name find out chesara moment of inertia. First initial situation lo ichara moment of inertia of that rod about the perpendicular bisector before heating. ఇక్కడ ఏమంటున్నారా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రాడ్ అబౌట్
perpendicular bisector ఎంత ఇచ్చాడు రా బుజ్జి bisector must be equals to perpendicular bisector before heating is ఎంత రా బుజ్జి అది I is equals to 1/12 into ml square. Now moment of inertia after heating అయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I plus delta I అవుతుంది 1/2 into m into L is nothing but L plus delta L whole square అవుతుంది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటో వచ్చే మాస్ డస్ నాట్ చేంజెస్ ఇన్ దట్ ద పర్టికులర్ సిచ్యువేషన్. అరే ఈ సిచ్యువేషన్లో మనకి ఏమీ చేంజ్ అవ్వట్లేదు, మాస్ చేంజ్ అవ్వట్లేదురా. నేనేం చేస్తానంటే ఐని కామన్ తీస్తాను. ఐని కామన్ తీస్తే 1 plus delta I by I is equals to 1/12 ఏంటన్నా 1/12 into ml square కామన్ తీసేసాను. 1 plus delta L by L whole square ఇది ఫార్ములా. By following the binomial expansion ఇక్కడ ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుకుంటే ఎంత వస్తుంది రా నాన్న ఇది I into 1 plus delta I by I is equals to 1/12 into ml square ఎంత నాన్న 1/12 into ml square into ఎంత నాన్న ఎంత వస్తుంది బైనామియల్ ఎక్స్పాన్షన్ మనం అప్లై చేసే ముందు ఈ వాల్యూ అరే I into 1 plus delta I by I is equals to 1/12 into ml square into 1 plus delta L by L whole square ఏ విధంగా రాసుకోవచ్చు అని అంటారు. ఇక్కడ మనకి ఇది ఎలా చేంజ్ అవుతుందంటే బైనామియల్ ఎక్స్పాన్షన్ని మనం తీసుకుంటే I into 1 plus delta I by I ఇక్కడ చూడండి అమ్మా ఇది ఎలా చేంజ్ అవుతుందని అంటే ఒకసారి ప్రాబ్లం చూడండి. ఇది ఎలా చేంజ్ అవుతుందంటే 1 plus I into 1 plus delta I by I is equals to I into 1 plus 2 into delta L by L అంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ ఎంత వస్తుందని అంటారా I క్యాన్సిల్ చేస్తారా 1 plus delta I by I is equals to 1 plus 2 into delta L by L దట్ మస్ట్ బి ఈక్వల్స్ అరే 1 కూడా క్యాన్సిల్ చేసారా డెల్టా I by I is equals to 2 into దీన్ని ఎలా రాసుకోవచ్చు అని అంటే ఎంత 2 into delta L by L ఏమని రాసుకోవచ్చు అని అంటే 2 into alpha into delta Tగా రాసుకోవచ్చు. వాడు అడిగింది ఇదే కదరా డెల్టా I by మస్ట్ బి ఈక్వల్స్ టు 2 into alpha into delta T. That is the equation. అసలు ప్రాబ్లం ఏమి ఇచ్చాడు ఏంటరా అరే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ది పర్పెండిక్యులర్ యాక్సిస్ బిఫోర్ హీటింగ్ ఫర్ ఎ రాడ్ ఈజ్ నథింగ్ బట్ I is equals to 1/12 into ml square వచ్చేసింది. ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్టర్ హీటింగ్ ఈజ్ నథింగ్ బట్ I plus delta I is equals to 1/12 into m into L plus delta L whole square అవుతుంది. ఇప్పుడు దీంట్లో నుండి I కామన్ తీసేసాను. I into 1 plus delta I by I is equals to 1/12 into m into L square into 1 plus delta L by L whole square. I క్యాన్సిల్ చేసేసాను రా బోత్ సైడ్స్ అంటే నాకు I into 1 plus delta I by I ఇదేదో బైనామియల్ థియరీ ఎక్స్పాన్షన్ చేస్తే నాకు 1/12 ml square దట్ ఈస్ ద I 1/12 ml square నేను రాసాను I ఇంటూ ఈ బైనామియల్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే నాకు వచ్చేటువంటి ఈక్వేషన్ ఏంటంటే 1 plus 2 into delta L by L వచ్చేసింది రబుజ్జి. ఐని క్యాన్సిల్ చేసేసాను 1 plus delta I by I is equals to 1 plus 2 into delta L by L అవుతుంది. 1 క్యాన్సిల్ చేశాను. delta I by I is equals to 2 into alpha into delta T 2 into alpha into delta T. Here we have to write that the change in momentum. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నట్టు డెల్టా I by Iని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అది ఎంత వచ్చింది 2 into alpha into delta T 2 into alpha into delta T. That is the very very important problem అన్న. ఒకసారి చూసుకోండి ఎప్పుడు వచ్చిందిరా ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందిరా నాన్న ఎప్పుడు వచ్చింది ఇది TS ఆగస్ట్
6/20/21 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. జాగ్రత్తగా తీసుకున్నాను. ఎప్పుడు వచ్చింది? టీఎస్ ఆగస్ట్ 6/20/21లో వచ్చినటువంటి ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. జాగ్రత్తగా తీసుకున్నామా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం.